ఓం నమ శివాయ. మహేశ్వర వైభవంలో మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన అంటే హరిహరాదులుగా ఆయనకి అత్యంత ప్రీతిపాదమైనటువంటి కార్తీక మాసంలో మనం విదయ నాడు భ్రాతృ విదయ అని అన్నగారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆ అన్నగారు సంతోషించి వెళ్ళినట్టయితే అతని ఇంట్లో కానీ యమపాశాలు తోటి వాళ్ళని లాక్కుని వెళ్ళను అని యమధర్మరాజు యమునాదేవికి వరమిచ్చాడు. కాబట్టి ఈ తిథులు ఆమన్నాడు విదయనాడు అన్నగారికి అన్నం పెట్టాక తదియనాడు చెల్లెల్ని కానీ అక్కగారిని కానీ ఇంటికి రమ్మని ఆవిడికి కూడా భోజనం పెట్టి పసుపు కుంకాలు ఇచ్చి పంపించాలి. కాబట్టి తిథులు కార్తీక మాసంలో వచ్చే తదియ పర్యంతం ఆయుర్దాయం పెంచే చాలా తేలికగా అందరూ సంతోషించి ఆచరించేటటువంటి వ్రత రూపంలో చేర్చబడ్డాయి. అందుచేతనే కార్తీక మాసం అంత గొప్ప నెల. కార్తీక మాసం అంతా ఆవునేతి దీపం, నువ్వుల నూనె దీపం అలా ఎందుకు పెడతారు? ఆవునేతి దీపం, నువ్వుల నూనె దీపం కూడా పెడుతూ ఉంటారు. అయితే నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారు అంటే హృదయ స్థానంలో యముడు చేరుతాడు. అంతే కదండి, మన హృదయంలో యముడు చేరిపోతూ ఉంటాడు. ఆయన రక్త ప్రసరణని ఆపేస్తాడు. ఆయన తీసుకెళ్లే సమయం వచ్చిందంటే రక్త ప్రసరణ ఆపేస్తాడు. ఆపితే గుండెపోటు వచ్చి జీవుడు పడిపోతాడు. అలా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె మీద నుండి వచ్చే పొగ వాసనకి ఆయన పక్కకి తొలుగుతాడు. ఎందుకు మన వాళ్ళు నువ్వుల నూనె దీపాన్ని పెట్టిస్తారో సైంటిఫిక్గా ప్రూఫ్ చేశారండి. పొగ అంత గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఎప్పుడూ గడప బయట దీపాలు పెట్టరు, ఇంటి లోపలే పెట్టుకుంటారు. కానీ కార్తీక మాసంలో బయట పెట్టే 2 దీపాలు ఇంట్లో ఉన్న వారి మీద పాసాలు వేయవద్దని యజమానురాలి ప్రార్థన. లోపల పెట్టే దీపాలు లక్ష్మీ కటాక్ష సిద్ధి కొరకు. ప్రార్థనా మందిరంలో సింహాసనం దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. మనం దీపావళి నాడు చాలా దీపాలు పెడతాం. శాస్త్రం అన్ని దీపాలు ఇంట్లో పెట్టవద్దు అంది. అది సౌధం అయితేనే పెట్టాలి, లేకపోతే దీపాలు దేవాలయంలో కానీ మఠంలో కానీ పెట్టాలి. కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా బయట 2 దీపాలు పెట్టుకుని లోపల ఒక దీపం రోజు నిత్యం పొద్దున లేవగానే దీపం పెట్టుకుంటాం. బయట దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని సాయంత్రం గుమ్మం దగ్గర దీపం పెట్టుకుని మళ్ళీ తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకుని ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకుంటాం. అయితే ఈ నూనె దీపాలు, నువ్వుల నూనెతో పెట్టిన దీపాలు నాకు తెలిసి ఒక ఆవిడకి ఏవో గుండెలో బ్లాక్ అయిపోయింది అని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, చేసినా కూడా ఫలితాలు చెప్పలేము అన్నప్పుడు ఇలాగే ఒక చోట ఎక్కడో చదివింది ఆవిడ. చదివి ఈ నూనె దీపాల మీద నుంచి, నువ్వుల నూనె దీపం మీద నుంచి వచ్చేటటువంటి పొగ హృదయనాళాలలో ఉండిపోయినటువంటి అడ్డంకులన్నింటినీ పోగొడుతుంది, గుండె జబ్బులు తగ్గిపోతాయి అని చదివి 41 రోజులు నువ్వుల నూనె దీపం పెట్టుకుని ప్రతిరోజు పొద్దున్న ఒక పావుగంట, సాయంత్రం ఒక పావుగంట నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటటువంటి పొగను పీల్చింది. 41 రోజులు అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేస్తే, అదేంటమ్మా మొన్నటిదాకా బ్లాక్ అయిపోయి అన్నాయి, ఏ మందులు వాడారు, ఏం చేశారు, అసలు గుండె చక్కగా ఉంది, ఎటువంటి బ్లాకులు లేవు, ఏమీ లేదు, ఎక్కడ ఈ కొవ్వు లాంటిది ఏది అడ్డుకోవడం లేదమ్మా, చాలా బాగుందని చెప్పారట. అందుకని నువ్వుల నూనె అంత నువ్వుల నూనె మీద నుంచి వచ్చేటటువంటి పొగ అంత గొప్పది. కాబట్టే కార్తీక మాసంలో యమధర్మరాజు నుంచి, ఆ పాసాల నుంచి, ఆ గుండెపోటు నుంచి తప్పించుకోవడానికే అందరికీ కూడా నువ్వుల నూనె దీపం నుంచి వచ్చినటువంటి ఆ పొగ పీల్చడానికి అని చెప్పి, అందుకనే నువ్వుల నూనె దీపం పెట్టిన తర్వాత కాసేపు అక్కడ కూర్చుని శ్లోకాలు ఏవో ఒకటి చదువుకోవాలి. దీపం పెట్టేసాం గబగబా వెళ్ళి వంటింట్లో వంట చేసేసుకోవాలి బాబాయ్, టైం అయిపోతుంది అన్నట్టు కాదు. కనీసం ఒక 10 నిమిషాలు అలా కూర్చుని ప్రార్థన చేసుకుని ఆ శ్లోకాలు ఏవో చదువుకుని కాసేపు ఆ పొగ పీల్చినట్టయితే చక్కగా మనకు ఉండేటటువంటి హృదయ రోగాలన్నీ కూడా, ఆ సంబంధిత రోగాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అందుకే కార్తీక మాసం దీపాలు పెట్టేటటువంటి గొప్ప నెల. ఏ విషయం ఉపాసనకు ఆధారమో తెలుసుకోవాలి. మనం తెలుసుకుని దీపారాధన చేయడమే కార్తీక మాసంలో అత్యంత ప్రధానం. మాఘదీపం, పుష్యదీపం అని పేరు ఉండదు, కార్తీక దీపం అనే అంటారు. ఇంటి యజమానికి రక్షణ చేస్తారు. బయట ప్రమాదకరమైన కాలం నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కాలంలో యజమానిని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటినీ ఆశ్రయిస్తుంది. ఒకటి దీపం, 2 ఉసిరికాయ. కార్తీక మాసం అంతా కూడా ఉసిరిక సంబంధం. ఉసిరిక కొమ్మని తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఆ గాలి తగలడం కోసం, ఉసిరికాయ తినడం కోసం ఋషులు అంత జాగ్రత్తగా ఎందుకు బిగుంపు తీసుకుని వచ్చారంటే, మన ధర్మంలో కేవలం ఔషధంగా స్వీకరించరు,
ఏదైనా ఈశ్వరానుగ్రహాన్ని ముడివేసి తీసుకుంటారు. ఉసిరికకాయలు కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతే ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా ఇస్తూ ఉంటుంది. అదే కదండి మరి అమ్మవారి అనుగ్రహం. మనం దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే అది అభ్యున్నతన హేతువై కూర్చుని ఉంటుంది. ఒక్క ఆదివారాలు మినహాయించి ఆ మాసం అంతా ఉసిరిక పచ్చడి తింటూ ఉంటారు. ఉసిరికాయకి, ఉసిరి చెట్టు యొక్క గాలికి అంత ప్రాముఖ్యత. అందుకే ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టమంటారు. దీపం పెడితే ఉసిరి చెట్టు ఏదో దేవుడు, ఆయన దైవస్వరూపం, ఊరికే దండం పెట్టేసుకోండి అని కాదు. ఆ గాలి పీల్చుకోవాలి. అక్కడ కూడా అలా కూర్చుని కాసేపు నామాలు ఏవో చెప్పుకుని, ఆ శివనామాలో, విష్ణునామాలో, విష్ణు సహస్రమో, శివ సహస్రమో ఏదో ఒకటి చదువుకుంటే ఓ 10-15 నిమిషాలు ఆ ఉసిరి చెట్టు మీద నుంచి గాలి వచ్చి మనకు తగిలినందువల్ల అది పీల్చడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే బయట అనారోగ్యంగా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది. అదీగాక మనం దీపానికి ప్రాధాన్యం ఇస్తాం కార్తీక మాసంలో. ఆ దీపం పెట్టేటప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అది కేవలం దీపం అని నమస్కరించేసేయకూడదు. దీపం పెట్టేసి వెలిగించమన్నారు కదా వెలిగించేసానని దండం పెట్టేసుకోకూడదు. దామోదరం ఆవాహయామి అని ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి. దామోదర, నీవు ఈ దీపంలో ప్రవేశించు అనాలి. లేదా ఉమాసహిత త్రయంబకం ఆవాహయామి అంటే ఉమాసహితుడైన త్రయంబకుని అయినా ఆవాహన చేయాలి. విష్ణువుకి సహస్రమైన నామాలు ఉండగా దామోదర అనే ఎందుకు ఆవాహన చేయాలి? శివుడికి సహస్రం ఉండగా ఉమాసహితుడైన త్రయంబకం ఆవాహయామి అని ఎందుకు అక్షతలు వెయ్యాలి? అలా అనడానికి పెద్ద రహస్యం ఉందండి. మనం చెప్పుకుంటూనే ఉన్నాం, శివుడు కేశవుడు రెండు కారు. శివకేశవ అని రెండుగా కనపడే పదార్థాలు రెండు ఒకటే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు అయి ఉంటారు. ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనబడుతూ ఉంటారు. అనుగ్రహం కలిగిన తర్వాత రెండుగా ఉన్న శివకేశవుల మధ్య భేదం గోచరించకుండా ఒకటిగా దర్శనమవుతూ ఉంటుంది. రెండూ కలిసిన స్వరూపాన్ని లోపల భావన చేసి దర్శనం చేస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. కాంచీపురానికి కేవలం 20 మైళ్ళ దూరంలో వెల్లూరు రోడ్డులో వెడుతుంటే తిరుప్పార్కడల్ అంటూ ఉంటారు. ఆ క్షేత్రానికి ఉన్న వైభవం ఏమిటి అంటే అక్కడ అన్ని శివాలయాలే, విష్ణాలయం లేదు. ఒకప్పుడు పరమవైష్ణవుడు అంటే విష్ణువునందు విశేషమైన ప్రీతి కలిగిన ఇతర రూపాలను అంగీకరించలేని ఒక భక్తుడు ఆ ఊళ్ళో ప్రవేశించాడు. ఆయనకు ఒక నియమం ఉంది. ఆయన విష్ణు స్వరూపాన్ని దర్శిస్తే కానీ భోజనం చెయ్యడు. తిరుప్పార్కడల్ అనే ఊరిలో ప్రతి దేవాలయం వద్దకి వెళ్ళి లోపల పెరుమాళ్ళు ఉన్నాడా అని అడిగి, లేదు ఈశ్వరుడు ఉన్నాడని విని వెళ్ళిపోయేవాడు. భోజనం చేసే వేళ కూడా దాటిపోయింది. నీరసం వచ్చేసింది. విష్ణుమూర్తి దేవాలయం కనబడలేదు. తాను తిరిగిన దేవాలయాలలోనే ఒక దేవాలయం ముందు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఒక వృద్ధుడైన బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, అంత నీరసంగా ఉన్నారు, ఏమైందని అడిగాడు. ఏం ఊరండి ఇది, పెరుమాళ్ళకి గుడి లేదు అన్నాడు. విష్ణువుకి గుడి లేకపోతేనేమి, శివాలయాలు ఉన్నాయి కదా అంటే, నాకు విష్ణు స్వరూపంగానే కావాలి, శివస్వరూపంగా నేను చూడనని వృద్ధుడికి సమాధానం ఇచ్చాడు. ఆ వృద్ధుడు, అదా మీ ఇబ్బంది, మీరు పడిపోయిన గుడి విష్ణుమూర్తిదే కదా, లోపలికి వెళ్ళకపోయారా అన్నాడు. అబద్ధం, ఇది విష్ణాలయం కాదు, శివాలయం. అందులో శివలింగం ఉందని ఎంత చెప్పినా వినలేదు. ఆ వృద్ధుడు ఇలా వాదిస్తే ఏమొస్తుంది, లోపల శివలింగం ఉందో పెరమాళ్ళు ఉన్నాడో నాతో వస్తే చూపిస్తానంటే, ఆయన లోపల శివలింగం ఉంది, లోపలికి రాను అన్నాడు. ఇద్దరి మధ్య వాదం పెరిగింది. వృద్ధుడు అబద్ధమని బయట కూర్చుంటే ఎలా తెలుస్తుంది? మీకేం కనబడిందో, ఏం చూశారో నాతో రండి, పెరమాళ్ళు ఉన్నాడో లేదో నేను చూపిస్తానంటే ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. శివలింగాన్ని చూపించి ఎవరు ఉన్నారో చూడమని అన్నాడు. శివలింగం మీద పొటమరించి ఉండేదాని చిన్మయం అంటారు. పీఠం అంబమయస్వర్వం శివలింగశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్ పరబ్రహ్మం ఇది వేదాంత డిండిమహ. పీఠం మీద శ్రీ మహావిష్ణువు కనబడి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయం అలాగే ఉందండి. హరిహరనాథుడిగా తిక్కనగారికి దర్శనమిచ్చిన ఆయనే శివలింగంలో విష్ణువు ఉన్న క్షేత్రం. చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళే రోడ్డు వెడుతూ ఉంటే ఎడం చేతి వైపు 20 మైళ్ళ దూరంలో తిరుప్పార్కడల్ అంటారు. ఆ క్షేత్రంలో అత్యద్భుతమైన స్వరూపం. శివకేశవుల మధ్య భేదం ఉన్నట్టు కనబడుతుంది. యథార్థానికి శివకేశవులు రెండు వేరువేరు కాదు, శివుడు కేశవుడు ఒకడే అని చెప్పేటటువంటి గొప్ప మనకి ఆధారం కలిగినటువంటి శివాలయం అది ఆలయం, హరిహరాలయం అంటారు. అక్కడ పెద్దలు ఒక చక్కని ఐతిహ్యం చెబుతూ ఉంటారు.
దేవతలందరూ ఒకసారి సమావేశమై బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. మాటల మధ్యలో మనం రామేశ్వరం వెళ్ళామా అని వారికి అనుమానం కలిగింది. పాండిత్యం ఒక్కొక్కసారి అఘాయిత్యానికి దారితీస్తూ ఉంటుంది. వారిలో ఒకరు రామేశ్వరం అన్న పదానికి వ్యాకరణపరంగా అర్థమేమిటి అని అన్నారు. ఆయనకు సమాధానంగా రామచంద్రమూర్తి శివలింగాన్ని ఇక్కడ పెట్టి నమస్కారం చేశాడు కనుక రాముని యొక్క ఈశ్వరుడు, షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. వారిలో కొంతమంది ఒప్పుకోలేదు. రాముడు ఈశ్వరునిగా కలిగినవాడు కనుక బహువ్రీహి సమాసం అన్నారు. రాముడు శివునికి నమస్కరించడం వారికి ఇష్టం ఉండదు. వాదులాట మొదలైంది. సత్యలోకానికి బ్రహ్మగారిని అడుగుదామని వెళ్ళారు. ఆయన వారి అజ్ఞానాన్ని కాల్చేయాలనుకుని, మీ అనుమానం ఉన్న చోట్లకు వెళ్ళి వారినే అడగండి అని సెలవిచ్చారు. దేవతలు కైలాసంలో ఉన్నటువంటి పరమశివుని వద్దకు వెళ్ళి, మేము షష్ఠీ తత్పురుష సమాసమైన రాముని యొక్క ఈశ్వరుడు మీరనే అనుకుంటున్నాం, నిజమేనా అని అడిగారు. దానికి శివుడు రాముని యొక్క ఈశ్వరుడు కాదు, రాముని ఈశ్వరుడుగా కలిగినవాడు బహువ్రీహి సమాసం అనుకుంటున్నాను అంటే, అది వారికి నచ్చక వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో కైలాసంలో పరమశివుడు మీకు నమస్కరిస్తాడు కదా అని అడిగారు. విష్ణువు విలాసంగా శేషుని మీద పడుకుని ఆయనకు నేను నమస్కరిస్తాను. శివుడు నిరాడంబరుడు, లేకపోతే నేను లింగ ప్రతిష్ఠ ఎందుకు చేస్తాను అని చెప్తే, దేవతలు మళ్ళీ బ్రహ్మగారి వద్దకు వెళ్ళి శివకేశవులిద్దరూ చెప్పిన దానిలో ఏది నిజం అని అడిగారు. బ్రహ్మగారి వారితో కైలాసం వెళ్ళినప్పుడు కనబడిన వాడే వైకుంఠంలో కనబడ్డాడు, రాముడే ఈశ్వరుడైన ఉన్నాడు, విశేషణం పూర్వపద కర్మధారాయ సమాసం అని చెప్పారు. ఉన్నది ఇద్దరైనా ఒకరి హృదయంలో ఒకరు ఉంటారు. ఎంతకాలం ప్రకృతి మండలంలోని పదార్థాన్ని అనుభవిస్తామో అంతకాలం శివకేశవుల మధ్య అభేదం. కేశవుడే శివుడు, శివుడే కేశవుడు. ఉన్న ఆ పదార్థమే స్థితికర్తగా నిలబడినప్పుడు విష్ణువుగా, ఆ పదార్థమే మనకు ఉపకారం చేసే లయకర్తగా నిలబడి నిద్ర ఇచ్చినా పొందినా జ్ఞానం ఇచ్చినా ఈశ్వరుని పొందేటట్లుగా చేసిన శివస్వరూపంగా ఉంటుంది. భాగవతంలో 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు దుదిన అభేదమైన యొప్పారు బ్రహ్మమనగ నీవ పాలనైనా అన్న పోతన్ గారు. 3గా 2గా కనబడి చిట్ట చివరికి 1గా అయిపోయే తత్వం ఏది ఉందో అది పరబ్రహ్మం. పరమేశ్వరుడు 2గా కనబడింది కానీ అది 2 కాదు, 1 అని నిరూపించగలిగిన స్థితి కలిగిన పదార్థం. మహానుభావుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి గారు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది కూర్చుంటే, ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పేరేమిటి అని అడుగుతూ ఉంటే ఫలానా అని అడుగుతున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. ఒక ఆయన మాత్రం పేరేమిటి అంటే చెప్పలేదు, ఏ ఊరంటే మాత్రం చెప్పాడు. పేరు అడిగితే చెప్పలేదేమి అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను స్వామి అన్నారు. ఏదో ఇబ్బంది ఉందేమో అనుకున్నారు ఈయన. అందరూ వెళ్ళిపోయాక స్వామి నా పేరు ఇప్పుడు చెప్తానంటే చెప్పమని అన్నారు. చెప్పమనంటే భుజంగం అని చెప్పాడు. అది అందరి మధ్యలో చెప్పవచ్చు కదా, భయం ఏమిటి అంటే, భుజంగం అంటే స్వామి పాము అని కదా అర్థం, ఎలా చెబుతాను, సిగ్గేసింది. వాళ్ళందరికీ శ్రీమన్నారాయణుడు, కైలాసనాథుడు, ఉమాపతి ఇలాంటి పేర్లు, నా పేరు పాము అని ఎలా చెప్పను, నా పేరు వింటే వాళ్ళు నవ్వుతారని చెప్పలేదు అన్నాడు. చంద్రశేఖర భారతి అన్నిటికన్నా విలువైన దాన్ని యజమాని దాచుకుంటాడు. మీ తల్లిదండ్రులు నీకు భుజంగం అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? పరమశివునికి ఆభరణం, శ్రీ మహావిష్ణువుకి శయనం. ఎవరైనా ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకొని వేసుకుంటారు. బంగారు ఆభరణాలను జాగ్రత్తగా దాచుకుంటారు. శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ నిన్ను పొదవుపట్టి కాపాడాలని భుజంగం అని పేరు పెట్టారు. సంతోషంగా నాగాభరణుడు, నాగసైనుడు ఇద్దరికీ చెందినవాడివని చెప్పుకోవడానికి సిగ్గుపడతావేమిటి అన్నారు. అప్పుడు ఆయన ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా పేరు భుజంగం అని ఎంతో సంతోషంగా చెప్పుకుంటాను అని అన్నట్టు. కాబట్టి పేరుని భగవంతుడికి సంబంధించిందిగా చెప్పుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా చిన్నతనంగా భావించకూడదు. ఎందుకంటే చూడండి, మన పేరు భగవంతు సంబంధమైన పేరు అనుకోండి, ఆ పేరుని వెటకారంగా ఎవరైనా చేస్తే ఆ భగవంతుడే చూసుకుంటాడు. కాబట్టి మన పేరుని ఈ రోజుల్లో అంటే భగవంతుడికి సంబంధించిన పేరా అది కాదా అన్నది కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఏదో ఒక పేరు పెట్టేస్తున్నారు. అది లలిత సహస్రంలో ఉందండి, మగపిల్లలకైతే విష్ణు సహస్రంలో ఉందండి అంటున్నారు. ఉందా లేదా అని మనం ఇంటికొచ్చి పరీక్షించి విష్ణు సహస్రం అంతా చదివి ఆ పేరు ఎక్కడా లేదనో లేకపోతే ఉందనో మనం నిర్ణయించుకోం కదండి. వెళ్ళామా బారసాలకి, ఆ పేరు ఏదో విన్నాము, ఏమిటండి అర్థం అంటాం, విష్ణు సహస్రంలో ఉందండి శ్రీ మహావిష్ణువు పేరు అంటారు, ఓహో అనుకుంటాం, వచ్చేస్తాం. కానీ అలా పేర్లు లేకపోయినా, విష్ణు సహస్రంలో కానీ లలితా సహస్రంలో కానీ పేర్లు లేకపోయినా వాళ్ళు ఏవేవో పేర్లు పెట్టేసి ఆ పేర్లని ఏదో రకంగా పిలిచేసుకుంటూ, అలా కాకపోయినా ఎంతో చక్కగా శ్రీమన్నారాయణమూర్తి అని పెట్టారనుకోండి, నారాయణ అనో శ్రీ అనో
లేకపోతే ముద్దుగా ఇంట్లో పిలవాలన్నా హరి అనో, సాయి అనో, బాబా అనో, శివ అనో ఏదో చిన్న పేరుతో పిలుచుకున్నా బాగానే ఉంటుంది. అంతా పేరు తీసేసి ఏదో చెర్రీ అనో, యాపిల్ అనో ఇలా పిలుచుకుంటున్నారు. అవేమి ముద్దు పేర్లండి అంటే వాడు చక్కగా జామ పండులాగో, యాపిల్ పండులాగో ముద్దుగా బొద్దుగా ఉండొచ్చు. కానీ రోజు మనం పిలిచేది ఎక్కువగా పిల్లల్నే కదండి. భార్యని భర్త పిలిచిన దానికంటే ఆ తల్లి పిల్లల్ని ఎక్కువసార్లు పిలుస్తూ ఉంటుంది. బాబా ఏం చేస్తున్నావు, బాబా రామ్మ అన్నం తిందు కానీ, బాబా రామ్మ స్నానం చేయిస్తాను, దామ్మ బట్టలు కట్టిస్తాను, దామ్మ తల దూవుతాను, దామ్మ అన్నం పెడతాను, దామ్మ పాలిస్తాను అంటూ ఆ పేరుని 10 సార్లు పిలుస్తూ ఉంటుంది. అటువంటప్పుడు అది భగవత్ సంబంధమైన పేరు అనుకోండి, చక్కగా అన్నిసార్లు పిల్లాడిని పిలిచినా భగవంతుడిని పిలిచినట్టే ఆయన భావించి ఆ పుణ్యాన్ని మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంత్ సంబంధమైన పేర్లు పెట్టుకున్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సింది కానీ, ఎవరి దగ్గర సిగ్గుపడాల్సినటువంటి విషయం కానీ కాదు అని ఇక్కడ మనకి పరమేశ్వరుడు స్వయంగా మనందరికీ చెప్తున్నాడు. అక్కడ చంద్రశేఖర భారతి గారి దగ్గర ఆయన చెప్పాడని కాకుండా మనందరం కూడా అటువంటి పేర్లు పెట్టుకున్నందుకు ఎంతో సంతోషించాలని చెప్పి ఆయన చెప్తున్నాడు అన్నమాట. శివకేశవుల తత్వం ఒకటిగానే ఉంటుంది. ఇద్దరూ ఒకటే, రెండుగా కనబడడంలోనే దాని వైవిధ్యం ఉంది. ఉన్న పదార్థం ఒకటే. దీన్ని తీయడానికి పెద్దలు ఒక మాట చెప్తారు. పరమశివునికి వామదేవ, శ్రీమన్నారాయణునికి వాసుదేవ. ఇద్దరికీ ఒక అక్షరం ఎందుకు మారింది? ఒకరికి సు, మరొకరికి మా. వాసుదేవాలో సు ఉంది, మా లేదు. వామదేవాలో మా ఉంది, సు లేదు. సు మా పక్క పక్కన పెడితే సుమ అంటే పువ్వు. ఆ జ్ఞానం కలిగితే ఉన్నది ఒకటే. జ్ఞానం కలగకపోతే రెండు ఉన్నట్లు కనబడుతుంది. పువ్వులో పత్రిలో తేడా వస్తుందేమో. ఇక్కడ పువ్వు వేస్తే అక్కడికి వెడితే బిల్వం వేస్తాం. ఉన్న పదార్థం ఒకటే. వాసుదేవ, వామదేవ పేర్లతో ఉంటారు. ద్రావిడ దేశంలో శంకరనారాయణ అన్న పేర్లు ఎక్కువగా ఉంటాయండి. అందుకే అసలు అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు, దేవాలయాలు, ఆ భక్తి అదంతా అసలు వేరండి. మన వాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక అన్న స్తోత్రం చేశారు. అందులో అసలు భగవంతుడు ఎవరు అంటే శంకరనారాయణ అంటారు. అంటే అది ఈశ్వరతత్వం. అటువంటి పరమేశ్వరుణ్ణి మనం కార్తీక మాసంలో దీపం మీదకి పిలిస్తే దామోదరం ఆవాహయామి అంటాం. దామోదర అనే ఎందుకు పిలవాలి అని చెప్పుకోవాలి కదండి. అసలు దీనికి అంతటికీ ముందు ఈ ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ దామోదర అనే పేరే ఎందుకు చెప్పుకోవాలి అనే విషయానికి కనుక మనం వచ్చామనుకోండి, అప్పుడు మనకి బాగా అర్థమవుతుందని ఈ ముందు విషయాలన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి కార్తీక మాసంలో విష్ణుమూర్తికి కార్తీక దామోదరుడు అని ఎందుకంటాం? దామోదర అని ఎందుకు పిలవాలి? విష్ణువుకు చాలా పేర్లు ఉన్నాయి కదా. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అంటాం విష్ణు సహస్రంలో మొట్టమొదటగానే. కార్తీక దామోదరునికి నైవేద్యాలు పెట్టాం, దీపం పెట్టాం అంటూ ఉంటాం. ఆ దీపం ఏమిటి? ఎందుకు ఆ దీపం? ఆ దీపం లోపల ప్రకాశిస్తే కార్తీక దీపం పెట్టినట్లు, లేకపోతే లేదా? ఆ దీపం మనలో వెలగాలి అంటే ఏం చేయాలి? కాబట్టి ఈ దామోదర అనే మాటని, అనే నామాన్ని కేవలం కార్తీక మాసంలో ఎందుకు పిలుస్తాం అనే విషయాన్ని రేపటి పారాయణంలో మనం వివరంగా తెలుసుకోవడానికి మనం చాలా మటుకు ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ కూడా విపులంగా విశదీకరించడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇందులో కొంచెం శ్లోకాలతో కలిపి భాగవతంలో ఉన్నటువంటి దామోదర చర్య మీకు అందరికీ లీల మీ అందరికీ చెప్పాలి. కాబట్టి ఇది భాగవతం పరంగా మనం విన్నప్పటికీ ఒకసారి ఈ కార్తీక మాసంలో దామోదరుడా అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే మహేశ్వర వైభవం కదండి. కాబట్టి మహేశ్వరుడికి విష్ణుమూర్తికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా చెప్పుకుంటూ మనం గనక మహేశ్వర వైభవం చెప్పుకున్నామంటే ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం రేపు ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు అనే ఎందుకు పిలుస్తారు, అసలు ఆ దామోదర లీల ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.